హిందూ పుణ్యక్షేత్రం కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అనేది దేవతలకు కూడా సాధ్యం కాదేమోనంటారు. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా సందర్శించి తీరాల్సిన దివ్య క్షేత్రం ఇది. ఇక్కడికి వెళ్ళడం అంటే బాహ్య సౌందర్యాన్ని చూడడమే కాదు, అంతర్ముఖంగా కూడా ఇది ఓ ప్రయాణానికి సోపానమవుతుంది. చిత్తశుద్ధితో ఎవరైతే కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్తారో వారికి ఆత్మ జ్ఞానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీపట్టణం గొడుగు వంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం వంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ క్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుంచి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక నగరం, ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం, స్వయంగా శివుడు నివాసముండే ప్రాంతం, ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడాడని ప్రతీతి. కాశీ పుణ్యక్షేత్రం భువిపై ఉన్న సప్తమోక్ష ద్వారాల్లో ఒకటి. కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలమిది. కాశీలో గంగా స్నానం, బిందుమాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు. కాశీలోకి ప్రవేశించిన జీవి చిత్రగుప్తుని నుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుందని పెద్దలు చెబుతారు. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి మరు జన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కొడతారు. కాశీ దాటి వెళ్లిపోయిన పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేస్తే వారికి సమస్త యుగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి దశ జీవితం గురించి చాలా మంది కాశీలో గడుపుతూ ఉంటారు. మరణించిన వారి అస్థికలు కాశీలో ఉన్న గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరించబడతారు. గోముఖం నుంచి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లీ దక్షిణ కాశీగా ప్రవహించి దన్ను సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగదు. ఇక్కడ అనేక వింతలు చోటు చేసుకుంటాయి. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు, గొంతులు కలిగి ఆ సందులు అనేక వలయాకారంలో చుట్టినట్టుగా ఉండి ఒక పద్మ వ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ పాలకుల దాడుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారు. అనేక దేశాల నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్యపోయారు. అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. కాశీ విశ్వేశ్వరునికి శివభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుంచి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. కాశీనాథుణ్ణి అభిషేకించిన తరువాత భక్తుల చేతి రేఖలు మారిపోతాయి అంటారు. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. అందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణాదేవి, కాలభైరవ స్వామి అనుగ్రహం సదా మీకు కలగాలని కోరుకుంటూ శీఘ్రమేవ కాశీ దివ్య క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు. తదాస్తు.